మకర రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి, విదేశీయానం చేసేవారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయంలో బుధుడు కుజుడు కలిసి ఉన్నారు శనితోటి. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సంప్రదింపు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టంలో కేతు అంత బలంగా లేదు. అదేవిధంగా పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు రవితో కలిసి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుగుణంగా ఉంది. ఏదైనా సరే కష్టే ఫలిని కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి కష్టపడాలి, మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండాలి. ఏదైనా సరే తర్వాత చూసుకుందాం, రేపొద్దున ఉద్యోగం వస్తుంది, అది మనం చేయగలమా లేదా అనే భావంతో కాకుండా ప్రస్తుతం కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా సరే ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగల క్యాపబిలిటీస్ మనకున్నాయి. ఉద్యోగం ఏదొచ్చినా సరే జాయిన్ అవ్వడం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. వివాహాల శుభకార్యాల విషయంలో చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. ప్రస్తుతం వివాహ సమయం కాదు కాబట్టి జూన్ నుండి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సహోదరి సోదరు మధ్యతోటి విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. ప్రతి రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్భాటాలకి దూరంగా ఉండడం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మాతృకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి మనం చదవాలి, పైకి ఎదగాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే కొన్ని అవకాశాలు వచ్చి చేయి జరిపే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల కంటే ఉన్న ఉద్యోగం ప్రయత్నం చేసుకోవడం చెప్పదగినది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండి మంచి అవకాశం కోసం ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు 10 మంది సలహాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ గడిచిన 2-3 వారాల కంటే కూడా మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది. వ్యయం విషయంలోనూ, భూ సంబంధించిన వ్యవహారాల్లోనూ, ఉద్యోగ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in